ధర్మపురి శ్రీనివాస్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు 76 ఏళ్ల వయసులో ఆయన గుండె సంబంధిత సమస్యతో కన్నుమూశారు. జాతస్యః ధ్రువో మృత్యుః అన్నట్టు అందరూ ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోవాల్సింది. కానీ కొంతైనా మంచిని వదులుకుని వెళ్లారా లేదా అనేదే ప్రామాణికం. ధర్మపురి శ్రీనివాస్ విషయాన్ని చూస్తే అనేక విషయాలు ఆయన మనకు వదిలి వెళ్లారనే చెప్పాలి. ఆయన గురించి చాలా తక్కువగా తెలుసునని కూడా చెప్పడంలో సందేహం. వెలుగు చూడని విషయాలు చాలానే ఉన్నాయి. ధర్మపురి శ్రీనివాస్కు సంగీతం అంటే చాలా ఇష్టం. వీణ నేర్చుకోవాలని ఆయన కోరిక. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాటలంటే చెవి కోసుకునేవారు. అనేక సందర్భాల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కచేరీలకు ఆయన హాజరయ్యారు. తెలుగు భాష అంటే మక్కువ. తెలుగు సాంప్రదాయాలకు ఆయన పెట్టింది పేరు. పంచకట్టుతో ఆయన కనిపిస్తే నిండైన తెలుగుదనం మూర్తిభవించినట్టు ఉండేది. డీసీసీ చీఫ్లు తప్పులు చేస్తున్నారంటూ పెద్ద ఎత్తున ఆయనకు ఫిర్యాదులు అందితే నా మీద కూడా అధిష్టానానికి అనేక మంది ఫిర్యాదులు చేశారయ్యా, ఇవి కూడా అంతే అంటూ ఉదాత్తత చూపించే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. స్థాయితో సంబంధం లేకుండా సమస్యలు పరిష్కరించేవారంటే ఆయనకు మక్కువ. కలెక్టరే పనిచేయాలి, సమస్యలు తీరాలి అన్న సూత్రాన్ని ఆయన వ్యతిరేకించారు. క్షేత్రస్థాయిలో సాధ్యమైనంత వరకు పని చేయించుకోవాలని డిఎస్ చెప్పేవారు. డిఎస్ భోజన ప్రియులు. అనేక రకాల రుచులు ఆయన ఆస్వాదించేవారు. వెజ్, నాన్ వెజ్ వెరైటీల్లో ఆయనకు నచ్చని పదార్థం అంటూ ఏమీ లేదు. అయితే హైదరాబాద్ మటన్ బిర్యానీని ఇష్టంగా తినేవారు. అంతేకాదు తనతో ఎంతమంది ఉన్నా అందరూ కలిసి భోజనం చేయాలని చెప్పేవారు. ఇక పార్టీపై అంకిత భావం ఎక్కువగా ఉన్న డిఎస్ గతంలో ల్యాండ్ లైన్లు ఉన్నప్పుడు కూడా వాటికి అందుబాటులో ఉండేవారు. ఎవరు ఎప్పుడు ఫోన్ చేసినా నేను చూసుకుంటా అంటూ భరోసా ఇచ్చేవారు. తెలంగాణ సంప్రదాయాలకు పెద్దపీట వేసేవారు. ప్రతి బోనాలకు ఆయన ఇంటి ముందు తొలి బోనం ఎత్తేవారు. సికింద్రాబాద్ ఆలయాలకు భూరి విరాళాలు ఇచ్చేవారు. పెద్దమ్మ గుడిలో ఇప్పటికీ ఆయన కట్టించిన మండపం ఉంటుంది. కార్యకర్తలను ప్రోత్సహించడమే కాదు, వారి సమస్యలు కూడా పరిష్కరించే వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రాధాన్యమిచ్చారు. ఇలా మండల స్థాయిలో కమిటీలకు ప్రాధాన్యమిచ్చారు. ఫిర్యాదులు మోయడాన్ని, చెప్పడాన్ని తగ్గించేవారు. తాను కూడా ఎవరిపైన ఫిర్యాదులు చేసేవారు కాదు. 1948 సెప్టెంబర్ 27న జన్మించిన డిఎస్ నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. 1989లో కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగిన ఆయన నిజామాబాద్ అర్బన్ నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అనంతరం 1999, 2004లో ఎమ్మెల్యేగా గెలిచారు. 1989 నుంచి 1994 వరకు గ్రామీణాభివృద్ధి ఐఎన్పిఆర్ మంత్రిగా, 2004 నుంచి 2008 వరకు ఉన్నత విద్య, అర్బన్ ల్యాండ్ సీలింగ్ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2004, 2009 ఎన్నికల సమయంలో పిసిసి అధ్యక్షునిగా ఉన్నారు. 2004లో టీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తులో క్రియాశీలక పాత్ర పోషించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో వైఎస్తో కలిసి పనిచేశారు.